మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు. ఒక రాజు ఒక బేతాళుడు జ్ఞానాన్ని పరీక్షించే కథ 6వ భాగం ప్రారంభం. ఒక చిన్న మాట, మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అది నాకు చాలా సపోర్ట్ చేసి ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి బూస్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు. కథ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి. గత ఎపిసోడ్లో భోజరాజు సింహాసనం ఎక్కబోగా 2వ మెట్టుపై బొమ్మ ఆపి విక్రమార్కుడి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఉజ్జయిని నగరానికి దూరంగా ఒక అడవిలో సన్యాసి కాళికాదేవి కోసం తపస్సు చేశాడు. దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సన్యాసి చక్రవర్తి కావాలని, రాజులు వశం కావాలని, దేవి కోరికలు తీర్చాలని, ముఖ్యంగా బేతాళుడు తన ఆధీనంలో ఉండాలని కోరుకున్నాడు. ఈ వరాల కోసం 100 మంది రాజులను హోమం చేయాలని, 100వ రాజు ధైర్యవంతుడైన చక్రవర్తి అయ్యుండాలని దేవి చెప్పింది. 100వ రాజును తీసుకురావడానికి ముందు బేతాళుణ్ణి తీసుకురావాలని, లేదా తపస్సంపన్నుడైన సన్యాసి శిరస్సును ఖండించి హోమం చేస్తే బేతాళుడు వశమవుతాడని కూడా చెప్పింది. సన్యాసి మోసంతో 99 మంది రాజుల శిరస్సులను హోమం చేశాడు. 100వ రాజుగా సకల గుణ సంపన్నుడైన విక్రమార్కుడు మాత్రమే సరిపోతాడని తెలుసుకుని అతన్ని తీసుకురావడానికి ఉజ్జయినికి వెళ్లి రోజూ రత్నాల దానిమ్మ పండు ఇస్తూ రాజు మనసు గెలుచుకున్నాడు. ఒకరోజు రత్నాలను చూసిన ఆశ్చర్యపోయిన విక్రమార్కుడిని సన్యాసి తన వ్రతం పూర్తి చేయడానికి హోమానికి సహాయం చేయమని కోరాడు. విక్రమార్కుడు వెంటనే ఒప్పుకొని మరుసటి రోజు రాత్రి గుడికి వస్తానని చెప్పాడు. మరుసటి రోజు విక్రమార్కుడు రహస్యంగా గుడికి చేరుకోగా సన్యాసి రాజుతో ఒక క్రూసు దూరంలో మోదుగ చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న బేతాళుణ్ణి పట్టుకొని తీసుకురావాలని చెప్పాడు. అయితే బేతాళుణ్ణి తన దగ్గరకు తెచ్చేవరకు మౌనంగా ఉండాలని, మాట్లాడితే పారిపోతానని హెచ్చరించి కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం గిరిపురమనే పట్నం ఉండేది. దానికి ప్రతాపనిధి అనే రాజు ఉండేవాడు. సుశీలుడు ఆయనకు మంత్రి. కొన్ని రోజుల తరువాత రాజుకీ మంత్రికి 2 కుమారులు కలిగారు. వజ్రముకుటుడని రాజుకొడుక్కి, ప్రజ్ఞాసాధనుడని మంత్రి కొడుక్కి పేర్లు పెట్టారు. వారిద్దరినీ వారి తల్లిదండ్రులు చక్కగా గారభంగా పెంచసాగారు. వారిద్దరూ చిన్నప్పట్నుంచి ఎంతో స్నేహంగా ఒకరినొకరు వదిలి ఉండలేకపోయేవారు. అన్ని విద్యలలోనూ ఆరితేరినవారు. వాళ్లకు 15 రోజులకొకసారి వేటకు వెళ్లడం అలవాటు. కొంతమంది పరివారంతో తీసుకుని వెళ్లేవారు. ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు వాళ్ల పరివారంతో విడిపోయారు. వాళ్లను వెదుకుతూ ఇద్దరూ నడిచి నడిచి వారికి దాహం వేసింది. దాహం తీర్చుకోడానికి ఒక సరస్సును చూశారు. అక్కడ ఉన్న సరస్సులో దాహం తీర్చుకుందామని దాని దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక రాజకన్య చెలికత్తెలతో జలకాళ్లాడుతోంది. రాజకుమారుడు ఆమెను మోహించి తన మనసును మంత్రికుమారుడితో చెప్పాడు. రాజకుమారుడు ఆమె వంక వలపుచూపులు చూడడం గమనించి అతని అందానికి ఆశ్చర్యపడి ఆమె కూడా అతన్ని మోహించింది. పక్కన చాలామంది చెలికత్తెలు ఉండడంతో అప్పటికప్పుడు అతనికి తన మనసు వెల్లడి చెయ్యలేక, ఇంత చక్కనివాడికి చాతుర్యం ఉండకపోతుందా, నా అభిప్రాయాన్ని కొన్ని గుర్తుల ద్వారా తెలియజేస్తాను అనుకుని అతని వైపు చూస్తూ తామర పువ్వును తెంచి దాన్ని కళ్లకు అద్దుకొని, పాదాలకు తాకించి, గుండెలకు హత్తుకొని, తలమీద పెట్టుకుని అతని వంక చూస్తూ పల్లకి ఎక్కి చెలికత్తెలతో వెళ్ళిపోయింది. రాజకుమారుడు ఆమె చేష్టలను అర్థం చేసుకోలేక ప్రజ్ఞాసాధనుడికి ఆమె చేసినది చెప్పి దాని భావమేమిటి అని అడిగాడు. అంతకు అతను కొంచెంసేపు ఆలోచించి, ఆ సుందరి చాలా తెలివైనది సుమా. కమలాన్ని కన్నులకు అద్దుకోవడం ద్వారా తను అక్షిపురానికి చెందినదని, ముఖాన అద్దుకోవడం వల్ల తన పేరు పద్మిని అని, పాదాలను తాకించడం ద్వారా తన తండ్రి కమలచరణుడని, గుండెలకు హత్తుకోవడం మూలంగా నీలాగే తనూ కూడా మోహం చెందిందని, తలమీద పెట్టుకోవడం వల్ల రాత్రివేళ వచ్చి కలుసుకోమని చెప్పింది. ఆ సంజ్ఞలచే తన మనస్సు తెలిపింది. నువ్వు చతురుడివైతే అర్థం చేసుకోమని ఆశించి వెళ్ళిపోయింది. దీనిని బట్టి చూస్తే ఆమె అక్షిపురం రాజైన కమలచరణుని పుత్రిక అని అర్థమవుతోంది. ఆ నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. అందుకే ఆమె ఇక్కడ జలక్రీడకు వచ్చింది. దీనిని బట్టి చూస్తే మనం దారి తప్పి చాలా దూరం వచ్చేశామనిపిస్తుంది. ఇక వెంటనే మనం మన ఊరు వెళ్ళిపోదామన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్లకోసం వెదుకుతున్న పరివారం ఎదురయ్యారు. అందరూ కలిసి నగరానికి చేరుకున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత రాజకుమారుడి మనస్సు అంతా ఆమెయందే లగ్నమై ఉండిపోవడంతో అతను నిద్రాహారాల్లేక విరహవేదన పడుతూ తన స్థితిని మిత్రుడికి చెప్పి, ఆమెను కలవలేకుంటే నేను బతకలేను అని చెప్పాడు. మంత్రికుమారుడు
ఎలాగైనా అతన్ని రాజకన్యతో కలపదల్చుకుని అతన్ని తీసుకొని రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా ప్రయాణించి తెల్లవారేసరికి అంతకు ముందు వెళ్లిన సరస్సు దగ్గర చేరుకున్నాడు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి వారు అక్షిపురం చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజూ రాజకుమారికి పూలదండలు కట్టి తీసుకువెళ్లే ఒక దాసిని పట్టుకుని ఈరోజు వాళ్ళింట్లో బస ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ సాయంత్రం ఆమె పూలు కడుతుంటే ఎవరికి అని అడిగాడు. మంత్రికుమారుడు. రాజకుమారికి అని చెప్పింది ఆమె. నేనొక వింత చెండును కట్టిస్తాను, దీనిని ఆమెకిస్తే నీకు గొప్ప బహుమతి లభిస్తుంది అంటూ రాజకుమారుడు వచ్చి ఉన్నట్లు వర్తమానం చీటీలో రాసి దాన్ని లోపల ఉంచి చుట్టూ పూలతో మాకు కట్టి ఇచ్చాడు. వాటిని తీసుకుని వెళ్లి ఆమె రాజకుమారికి ఇచ్చింది. దాన్ని చూసిన రాజకుమారి, ఈ మాల నువ్వు కట్టే మాలలా లేదు, వేరుగా ఉంది, ఇది ఎవరు కట్టాడు అని అడిగింది. దానికి ఇది మా ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్లు కట్టారు అంది. రాజకుమారి ఆ దండని పక్కకు తీసుకుపోయి విడదీసి దాని లోపల చీటీని చదివి, ఓహో, ఈ రాజకుమారుడు చతురుడే, నా సంజ్ఞలను అర్థం చేసుకున్నాడు, ఇలాంటి వాడిని పొందని జన్మ ఏం జన్మ అనుకుని ఇవతలకు వచ్చి పూలదాసిని పిలిచి, ఇవేం చెండు, దారిన పోయేవాడిచే కట్టించి తెచ్చావు, ఇది నాకు అక్కర్లేదు అంటూ కోపంగా ఆ చెండుని ఆమె ముఖం మీద విసిరికొట్టి తన 2 చేతుల్ని గంధంలో ముంచి ఆమె చెంపలమీద వేళ్లముద్రలు పడేలా కొట్టి పంపించింది. ఆమె ఏడుపు ఆపుకుంటూ ఇంటికి వెళ్లి రాజమంత్రి కుమారులకు మీరిచ్చిన చెండు తీసుకుని వెళ్లినందుకు దొరికిన బహుమతి చూడండి అని దవడలను చూపించింది. అది చూసిన రాజకుమారుడు విచారంలో ఉండిపోయాడు. తర్వాత మంత్రికుమారుడు ఆమెకు కొంత ధనమిచ్చి అవతలకు పంపాడు. అప్పుడు రాజకుమారుడితో, మిత్రమా, బాధపడకు, గంధపు వేళ్లు 10 ముద్రలు పడేలా కొట్టడంతో ఆమె చేసిన సూచన, ఆమె నీ రాకకు సంతోషించిన 10 రోజులు వెన్నెల రాత్రులు కనుక ఓర్పుతో ఎదురుచూడమని చెప్పాను. 10 రోజులు గడిచిన తర్వాత మునుపటిలాగనే మరో పూల చెండులో చీటీ పెట్టి మంత్రికుమారుడు పంపాడు. రాజకుమారి ఈ చీటీని చదువుకుని కుంకుమ కలిపిన నీటిలో 3 వేళ్లు ముంచి పూలమ్మాయి రొమ్ముమీదు చుక్కలు పడేటట్లు అద్ది ఒక చెలికత్తెను పిలిచి ఈమెను దొడ్డిదారిన తీసుకుపోయి బయట వదలండి. పూలమ్మాయి ఇది తనకు జరిగిన పరాభవం అనిపించి వెంటనే రాజకుమారుని దగ్గరికి చేరుకుని తనకు జరిగినది చెప్పినది, మంత్రికుమారుడు చెప్పినది విని ఆమెకు కొంత ధనమిచ్చి అవతలకు పంపాడు. అప్పుడు మంత్రికుమారుడు రాజకుమారుడితో, స్నేహితుగా, బాధపడకు, 3 కుంకుమబొట్ల సూచన ఆమె బహిష్టు అయినది, అందువల్ల దొడ్డివాకిలి నుంచి ఆమెను పంపడం వలన 4వ నాడు వెళితే అప్పటికి అక్కడ నిన్ను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసి ఉంటుంది అని చెప్పాడు. 4వ రోజు ఇద్దరూ పూలమ్మాయి చెప్పిన గుర్తులను అనుసరించి దొడ్డివాకిలి దగ్గరకు వెళ్లారు. ఆ తలుపులు తేర్చి ఉన్నాయి. రాజకుమారుడు లోపలికి పంపి మంత్రికుమారుడు వెనక్కి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు లోపలికి వెళ్లగానే రాజకుమారి నియమించిన చెలికత్తె ఎదురుగా వచ్చి అతన్ని రహస్య మార్గంలో అంతఃపురానికి తీసుకువెళ్ళింది. రాజకుమారి అతన్ని చెయ్యి పట్టుకుని శయనమందిరానికి తీసుకుపోయింది. రాజకుమారి అతనికి సకల ఉపచారములు చేసింది. కామసుఖాలు అనుభవించారు. అలా 1 వారం రోజులు గడిచాయి. వారం రోజుల తరువాత మంత్రికుమారుడు గుర్తువచ్చి, అయ్యో, ఎంత అవివేకంగా ఉన్నాను, ఇన్ని రోజులు నా ప్రాణమిత్రుణ్ణి వదిలి ఎలా ఉండగలిగాను, అంతఃపురంలో అన్యుల కంటపడకుండా ఉన్నాను, ఇక్కడి నుంచి అతన్ని దగ్గరకు పోకుండా ఎలా ఉండగలను అని బాధపడసాగాడు. రాజకుమారి ఆమె ముఖం చూసి, నువ్వు ఈరోజు ఎందుకంత విచారంగా ఉన్నావు, నా వల్ల ఏమైనా లోటు జరిగిందా, నీ విచారానికి కారణమేమిటి, చెప్పు అని చాలా ఒత్తిడి చేసింది. నేను చింతించడం నిజమే కాని అది నీవల్ల కాదు, నా ప్రాణమిత్రుడు నాతో వచ్చి ఈ ఊర్లో ఉన్నాడు, క్షణమైనా నేను అతన్ని వదిలి ఉండేవాడిని కాదు. ఆ మంత్రికుమారుడు చాలా చతురుడు, నీ సంజ్ఞలకు భావం చెప్పి మనిద్దరినీ కలిపాడు. ఇంతవరకు అతను నాకు గుర్తురాలేదు, నేను అతన్ని ఎలా చూడగలను అని విచారిస్తున్నాను అని చెప్పాడు. అది విన్న రాజకుమారి ఈ విషయం విని కొంచెం తడబడింది. ఇదా కథ. ఈ రాజకుమారుడు వివేకం లేనివాడు, అందుకే తన రహస్యమంతా చెప్పేశాడు. మంత్రికుమారుడు చాలా ప్రజ్ఞాశాలిలా ఉన్నాడు. నేను ఈ రాజకుమారుణ్ణి వరించి చూడడం జరిగిందిగాని నాకు ఈ సుఖం శాశ్వతంగా ఉంటుందని నాకు తోచలేదు. మంత్రికుమారుడు చాలా నేర్పుగా ఇతన్ని తన రాజ్యానికి తీసుకుపోతాడు తప్ప ఇతన్ని నాకు వదలడు. యోగ్యుడైనా కాకపోయినా ఇన్ని రోజులు అతనితో కలిసి ఉన్నాను, ఎలా వదులుకోగలను, ఇతన్ని దక్కించుకోవడం ఎలా అని ఆలోచించి ఆ మంత్రికుమారుణ్ణి చంపేస్తే ఇతను నా దగ్గరే ఉండిపోతాడు, అదే సరి అయినది అని మనసులో నిర్ణయించుకుని రాజకుమారుణ్ణి కౌగలించుకుని ముద్దు పెట్టుకుని, రాజకుమారా, నువ్వు చాలా తప్పు చేశావు, నీకు అంతటి మిత్రుడైన మంత్రి ఉన్నాడని, నీకు తోడుగా వచ్చాడని నాకు ఒక్కసారైనా చెప్పలేదు,
నా మిత్రుడు నాకు గౌరవనీయుడు. ఇప్పుడైనా వెంటనే వెళ్ళి అతన్ని చూసి మాట్లాడిరా అని అన్నది. ఆమె అంత తొందరగా అంగీకరిస్తుందని అనుకోలేదు వజ్రమకుటుడు. పద్మావతి అలా అనగానే చాలా సంతోషించి ప్రయాణానికి సిద్ధమవుతుండగా పద్మావతి రాజకుమారుడికి ఒక వంటకమిచ్చి, దీనిని నేను ఇచ్చానని చెప్పి మీ మిత్రుడికి ఇవ్వండి, అతన్ని మాత్రమే తినమనండి, మీరు మాత్రం తినకండి అని చెప్పి రహస్య మార్గంలో అతన్ని బయటకు పంపించింది. రాజకుమారుడు వేగంగా మిత్రుణ్ణి కలుసుకుని జరిగినది అంతా చెప్పి, నిజంగా పద్మావతి చాలా యోగ్యురాలు, నీ చేత తినిపించమని ఈ పదార్థం ఇచ్చి పంపింది, నిన్ను అడిగినట్లు చెప్పమన్నది అని చెప్పాడు. అసలే బుద్ధిశాలి అయిన ప్రజ్ఞాసాధనుడు దాన్ని అందుకుని తినబోతుండగా ఆయనకొక సందేహం కలిగింది. రాజకుమారుడు ఎటువంటి కల్మషం లేకుండా పద్మావతికి జరిగినది అంతా చెప్పేసేయడంతో ఆమెకు నా మీద విరోధభావం కలుగుతుంది తప్ప ఇష్టం కలగదు. నేను నా చాతుర్యంతో ఆమె నుంచి రాజకుమారుడిని తీసుకొని పోతానని భావించి ఈ వంటకంలో ఏదో కలిపి ఉంటుంది, లేకపోతే ఇతన్ని తినవద్దు అని ఎందుకు చెబుతుంది అని దానిలోంచి కొంచెం తీసి ఒక కుక్కకు పెట్టాడు. దానిని తిన్న కుక్క నురగలు కక్కుతూ చనిపోయింది. కుక్క అలా చనిపోవడం చూసిన రాజకుమారుడు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు మంత్రికుమారుడు కల్పించుకొని పద్మావతి అలా ఎందుకు విషం కలిపిందో చెప్పేసరికి రాజకుమారుడికి ఆమె మీద చెప్పలేని కోపం వచ్చింది. ఆమె ముఖమింక చూడకూడదు అని దూషించాడు. దానికి ప్రజ్ఞాసాధకుడు కల్పించుకొని, చెలికాడా, ఆమెను తిట్టడం వల్ల ప్రయోజనమేమీ లేదు, మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. పద్మావతి నిన్ను కాని మనిద్దరినీ కాని చంపటానికి ప్రయత్నం చెయ్యక మానదు. అయితే ఇంత క్రూరురాలైన పద్మావతిని ఊరక వదిలేసి వెళ్లడం నాకిష్టం లేదు. దీనికి ప్రతీకారం చేసి మరీ వెళ్ళాలి. నువ్వు మళ్ళీ ఆమె వద్దకు వెళ్ళి నాకు ఆ వంటకమిచ్చానని మాత్రమే చెప్పు. నీవు ఆమెతో సుఖించిన తరువాత నిద్రపోతున్నట్లు నటించి ఆమె కంఠంలోని పొడవైన రత్నాలహారం తీసుకొని ఆమె గుండెల మీద మచ్చలు పడేలా గోళ్లు గుచ్చి రహస్య మార్గంలో వచ్చేయ్ అని, వెళ్లేటప్పుడు ఒక ఆకురసమిచ్చి దీనిని ఆమె తినే ఆహారంలో కలిపి ఇవ్వు, నీ పనిని సులువుగా చేసుకుని రాగలవు అని చెప్పి పంపించాడు. రాజకుమారుడు చీకటి పడిన తరువాత రహస్య మార్గంలో రాజకుమారి మందిరంలోకి వెళ్ళాడు. తిరిగి వచ్చిన రాజకుమారుడిని చూసి పద్మావతి ఎంతో సంతోషించింది. ఆయనను కౌగలించుకొని, ఏమిటి విశేషాలు, నీ స్నేహితుణ్ణి చూశావా, ఎలా ఉన్నాడు, నేనిచ్చిన పదార్థం తిన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి రాజకుమారుడు నేను తీసుకొని వెళ్ళిన పదార్థం తిన్నాడు అని కపటంగా చెప్పాడు. ఆమె దానికి ఎంతో సంతోషించింది. తరువాత భోజనం చేస్తున్న సమయంలో ఆమె చూడకుండా మంత్రికుమారుడు ఇచ్చిన ఆకురసం అందులో కలిపాడు. తరువాత వారిద్దరూ సుఖించారు. ఆ రసం మహిమ వల్ల ఆమె అలసి గాఢనిద్రలో మునిగిపోయింది. రాజకుమారుడు వెంటనే మంత్రికుమారుడు చెప్పినట్లు చేసి ఆమె కంఠంలోని రత్నాలహారం తీసుకొని ప్రజ్ఞాసాధనుడి వద్దకు వచ్చాడు. మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చిన తరువాత ప్రియుడు కనపడనందుకు, మెడలోని రత్నాలహారం మాయమైనందుకు పద్మావతి ఆలోచనలో పడింది. మిత్రులు ఇద్దరూ పూలు అమ్మే అమ్మాయి ఇంటికి ఊరి చివరకు వచ్చారు. మంత్రికుమారుడు సన్యాసి వేషం ధరించాడు. రాజకుమారుడికి శిష్యుడి వేషం కట్టి తాను శ్మశానంలో ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్నట్లు నటించసాగాడు. శిష్యుడి వేషంలో ఉన్న రాజకుమారుడు మంత్రికుమారుడు చెప్పినట్లు ఆ రత్నాలహారం పట్టుకొని రాజధానిలోని ఒక దుకాణంలో అమ్మజూపాడు. అతను అతి విలువైన ఆ హారాన్ని చూసి, చూడబోతే ఇతను దొంగలా ఉన్నాడు, ఎక్కడినుంచి దొంగిలించి వచ్చాడో తెలియదు, దీనిని కొంటే నేరం మనమీదికి రావచ్చును, ఈ గోల నాకెందుకు అని రాజుకు అప్పగించాడు. రాజు ఆ హారాన్ని చూసి అది తాను కుమార్తెకు చేయించినదిగా గుర్తించి, ఇది వీడికి ఎలా వచ్చింది, అయితే చాలా నేర్పరైన దొంగ అయ్యుండాలి అనుకుంటూ సేవకుల అంతఃపురానికి పంపి పద్మావతి దగ్గర హారం ముందేమో చూసిరమ్మని పంపారు. రాకుమారి, నిన్న రాత్రి ధరించాను, పొద్దుటికి లేదు అని సమాధానం చెప్పింది. వెంటనే భటులు వచ్చి రాజుకు విషయం చెప్పారు. ఓయి, నీకు ఈ హారం నీకు ఎక్కడిది, నిజం చెప్పు, లేకపోతే కఠిన శిక్ష విధిస్తాను అని గద్దించాడు. నాకేమీ తెలియదు, మా గురువుగారు నాకిచ్చి దీనిని అమ్మమని చెప్పారు, నాకేమీ తెలియదు అని భయం నటించాడు. మా గురువుగారు శ్మశానంలో ఉంటారు, ఆ యోగి ద్వారా మీకు అంతా తెలుస్తుంది అని తన గురువుని ఎంతగానో పొగడినట్లు నటించాడు. అంత గొప్ప యోగిని పిలవడం ఉత్తమం కాదని రాజు మంత్రిని, దండ తెచ్చిన మనిషిని తీసుకుని శ్మశానానికి వెళ్లారు. అక్కడ ఒక చెట్టు కింద జపం చేస్తున్న కపట సన్యాసిని చూసి, స్వామీ, ఎంతో విలువగల ఈ రత్నాలహారం ఇతని చేతికిచ్చింది మీరేనా?
ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు. సన్యాసి అతనిని చూసి, ఓ రాజా, ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చింది కాదు, నాకు ఉచితంగా లభించింది అన్నాడు. నిన్న రాత్రి నేనిక్కడ జపం చేస్తున్న సమయంలో సర్వాలంకారాలు ధరించిన ఒక స్త్రీ ఇక్కడికి వచ్చింది. నేను అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆమె ఎవరు అని వెన్నెలలో ఆమె వైపు చూశాను. ఆమె తన పూర్వరూపం వదిలి భయంకరాకారం ధరించి చితిమీద కాలుతున్న శవం ఈడ్చుకు తెచ్చుకుని ఒకచోట కూర్చొని తినడం మొదలుపెట్టింది. అది చూసి నేను ఆశ్చర్యపోయి మా మంత్రశూలం చేతిలో పట్టుకొని ఆ పిశాచం దగ్గరకు వెళ్ళి, ఓ స్త్రీ, నువ్వు ఎవరివి? ముందు అంత సుందరాకారము, ఇప్పుడు ఈ పిశాచాకారము ఏమిటి అని గద్దించాను. నా మంత్రశక్తికి ఆమె భయపడి, స్వామి, నేను భయంకర భూతకోటిలో ఒక దానను. ఒక కారణం వల్ల ఈ పురాన్ని పాలించే రాజుకి కూతురుగా పుట్టాను. నా పేరు పద్మావతి. నాకు సర్వభోగాలు ఉన్నా సహజమైన భోజనం లేనిదే తృప్తి ఉండదు. అందుకని ప్రతిరోజూ రాత్రి ఇక్కడికి వచ్చి తృప్తిగా శవాలను తిని మళ్లీ అంతఃపురానికి వెళుతూ ఉంటాను. నన్ను క్షమించు అన్నది. కాని నేను ఆమె మాటలు నమ్మకుండా నా శూలంతో ఆమె గుండెమీద పొడిచాను. ఆమెకు గాయమైంది. భూతమన్న మాట తప్ప మరేమీ నమ్మకపోవడం వల్ల నేనలా పొడిచాను. ఆమె వెంటనే నా పాదాల మీద పడి, నా అపచారాలు మన్నించండి, నేను మీకు నిజం చెప్పాను, నన్ను కరుణించి రత్నాలహారం బహుమతిగా స్వీకరించి నన్ను వదిలేయండి అని వేడుకుంది. నేను వద్దంటున్నా ఈ హారం వదిలిపోయింది. దీనిని నేను ఏమి చేసుకుంటాను? అమ్మగా వచ్చిన ధనంతో ఏదైనా ధర్మకార్యం చేద్దామని శిష్యుడికిచ్చి పంపాను. నా మాటల్లో నిజానిజాలు తెలుసుకోవాలంటే పద్మావతి పేరుగల ఆమెను గుర్తించి ఆమె హృదయం మీద శూలంగాయాలు గమనించండి. ఆమె చెప్పవద్దన్నా మీరు అడిగారు కనుక ఆ భూతం సంగతి చెప్పక తప్పలేదు అన్నాడు. ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మిగిలినవారు భయపడ్డారు. రాజు మంత్రిని చూస్తూ, విన్నారు కదా ఈ కథ? ఈ సన్యాసి చెప్పిన గుర్తులు పరీక్షించాక కర్తవ్యం గురించి ఆలోచిద్దాం అని నగరానికి వచ్చి పద్మావతి రొమ్ము మీద గాయాలు ఉన్నాయో లేదో చూసి రమ్మని ఒక చెలికత్తెను పంపారు. ఆమె చూసి వచ్చి ఉన్నాయి అని చెప్పింది. దానితో రాజు, అయ్యో, రాజకుమార్తె అనుకున్నాం, భయంకరమైన భూతమా? దానికి ఆకలి వేస్తే నగరంలోని ప్రజలను తిరకుండా ఉంటుందా అని అందరూ భయపడ్డారు. అప్పుడు రాజు, అయ్యో, ఇంతవరకు ఎంతో ప్రేమతో పెంచిన కూతురు భూతమా? జనం భయపడుతున్నారు. మంత్రి, వెంటనే కర్తవ్యం ఏమిటో చెప్పండి అన్నాడు దుఃఖంతో రాజు. వివేకం లేని మంత్రి నిజానిజాలు తెలుసుకోకుండా, రాజా, ఇది ఎప్పటికైనా ప్రమాదం, ఆమెను ఇక్కడ ఉండనివ్వకూడదు. పుత్రిక అనే ప్రేమ వదిలి పద్మావతి రూపంలో ఉన్న ఆ భూతాన్ని అరణ్యంలో వదిలి వచ్చేటట్లు సేవకులను ఆజ్ఞాపించండి అని చెప్పాడు. నగరంలోని వారందరూ అదే మంచిదన్నారు. దానితో రాజు ఆమెను అడవిలో వదలడం ఇష్టం లేకున్నా పద్మావతిని అడవిలో విడిచిరమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వారు ఆమెను అడవిలో వదిలి వచ్చారు. అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న మంత్రికుమారుడు, శిష్యుడి రూపంలో ఉన్న రాజకుమారుడు ఇద్దరూ సేవకులను అనుసరించి ఆమెను వదిలిన ప్రదేశానికి చేరుకొని రాజభటులు వెళ్ళిపోయగానే ఏమీ తెలియని వారిలా ఆమె వృత్తాంతం అడిగి తెలుసుకొని తమ నగరానికి తీసుకొనిపోయారు. తరువాత వజ్రమకుటుడు పద్మావతిని పెళ్లాడి తాను మంత్రికుమారుడు కలిసి చేసిన కుతంత్రం ఆమెకు చెప్పేసరికి ఆశ్చర్యపోయింది. రాకుమారి తల్లిదండ్రులు ఆమె మీద బెంగతో మరణించారు. పద్మావతిని అరణ్యానికి పంపబడడము, ఆమె తల్లిదండ్రులు మరణించడము అన్యాయమే కదా? విక్రమార్క మహారాజా, ఆ రెండు అన్యాయాల మహాపాపం ఎవరిది అవుతుందో చెప్పాలి. తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు బేతాళుడు. రాజకుమారుడు మంత్రికుమారుడు ఎలాగైనా పద్మావతిని పరిగ్రహించాలని కపటంగా నటించారు. రాజకుమార్తె తల్లిదండ్రులు ఏమీ తెలియనివారు. నగరం ప్రజల కోసం కూతురిని అడవికి పంపి చివరిక ఆమె మీద ఉన్న వ్యామోహంతోనే ప్రాణాలు వదిలారు. కనుక ఆ పాపం వీరిలో ఎవరికీ అంటదు. మంచి చెడులు సత్యాసత్యాలు ఏవీ తెలుసుకోకుండా పద్మావతిని అరణ్యంలో విడిచిరమ్మని చెప్పాడు మంత్రి. కనుక ఆ పాపమంతా అతనిదే అవుతుంది అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి మౌనభంగం కాగానే బేతాళుడు వెంటనే కట్లను తెంచుకొని ఎగిరిపోయి మళ్లీ మోదుగ చెట్టుకు వ్రేలాడసాగాడు. అది చూసిన విక్రమార్కుడు మళ్లీ వెనక్కి బయలుదేరాడు. ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి. ఈ కథలో మంత్రి చేసిన పొరపాటు ఏమిటి? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.